ఏపీ ఈఏపీ సెట్ 2025 లేటెస్ట్ అప్డేట్ 10+2 మార్కులు అప్లోడ్ చేస్తే ర్యాంకులు కేటాయించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఏపీ ఈఏపీ సెట్ 2025 ప్రవేశ పరీక్షా ఫలితాల్లో 10+2 మార్కులు అందుబాటులో లేని కారణంగా సుమారుగా 15,000 మందికి ర్యాంకులు కేటాయింపు జరగలేదని ఈఏపీ సెట్ కన్వీనర్ తెలియజేయడం జరిగింది. 2025 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బోర్డులకు చెందిన రెగ్యులర్ విద్యార్థులు మార్కులను వారు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదని ఆయా బోర్డుల నుంచి నేరుగా తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. వారికి ర్యాంకులు కేటాయింపు జరగకపోతే సెట్ దరఖాస్తులో తమ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్లు సరిచూసుకోవాలని ఫోన్ లేదా మెయిల్ ఐడి ద్వారా హెల్ప్ లైన్ సెంటర్ని సంప్రదించవచ్చని తెలియజేయడం జరిగింది. అలాగే ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ, ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్, డిప్లొమో ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులకు మాత్రం తమ మార్కులు తప్పనిసరిగా ఆ విద్యార్థులు అప్లోడ్ చేయవలసి ఉంటుందని వెబ్సైట్ ద్వారా ఎలాంటి సందేహాలున్నా ఇచ్చిన నెంబర్లు ఫోన్ చేయడం కానీ హెల్ప్ డెస్క్ eapset@apsche.org ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది. కావున ఇప్పటి వరకు ఓపెన్ ఇంటర్ కానీ సెంట్రల్ సిలబస్లో చదివిన వారు కానీ వారికి ర్యాంకులు కేటాయించకపోతే వెంటనే ఈ ఫోన్ నెంబర్లు సంప్రదించడం కానీ హెల్ప్ డెస్క్ని సంప్రదించడం కానీ ఆన్లైన్ ద్వారా మీ మార్కులు సబ్మిట్ చేసుకుంటే మీకు వెంటనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే అవకాశం వస్తుంది. ఇది ఆలస్యం చేయకుండా ఈఏపీ సెట్ రాసి ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ విషయం గమనించండి. ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఇటువంటి ఉపయోగపడే సమాచారం మీకు అందుబాటులో రావాలంటే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి, చదువుకున్న వారికి, స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి. దీనివల్ల వారికి కూడా ఉపయోగపడే సమాచారం అందుబాటులోకి వస్తుంది. వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.